హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో మీతో ఫుల్ టైం జాబ్ చేస్తూ మాస్టర్స్ ఎలా కంప్లీట్ చేసుకున్నా, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా, ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను. అండ్ దానికంటే ముందు నేను ఎవరు, కరెంట్లీ ఏం చేస్తున్నా, ఇది ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు భవ్య. నాది స్టడీస్ కంప్లీట్ అయిపోయింది అండ్ ప్రెసెంట్ నేను ఐటీలో వర్క్ చేస్తున్నా. సో అందరిలానే నాకు కూడా అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలి, కెరియర్ గ్రోత్ ఉంటుంది, బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అని థాట్లో ఉన్నా. సో మాస్టర్స్ అంటేనే లెంతీ ప్రాసెస్ కదా, ఫస్ట్ ఏదో ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నేను ఐఎల్స్ ఎగ్జామ్ చూస్ చేసుకున్నా. సో ఎవరైతే మాస్టర్స్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు నాట్ ఓన్లీ ఐఎల్స్, ఎదర్ జిఆర్ఈ, టోఫెల్, ఇలా ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైనా రాయాల్సి ఉంటుంది. నేను ఐఎల్స్ చూస్ చేసుకున్నా కాబట్టి నా ప్రిపరేషన్ ఓన్గా ప్రిపేర్ అయ్యాను అండ్ అటెంప్ట్ ఇవ్వడానికి వెళ్ళా. సో అటెంప్ట్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్కి రిజల్ట్ వస్తుంది కదా, ఆ 2 వీక్స్ రిజల్ట్ తర్వాత నేను అనుకున్న ఎక్స్పెక్టెడ్ బ్యాండ్ స్కోర్ నాకు రాలేదు. సో ఇంకా మళ్ళీ టైం గ్యాప్ తీసుకొని నేను 1 మంత్ టైం తీసుకొని మళ్ళీ నేను నా ఓన్గానే ప్రిపేర్ అయిపోయా. సో ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకున్న సెకండ్ అటెంప్ట్ ఇవ్వడానికి వెళ్ళా. సెకండ్ అటెంప్ట్ ఇచ్చిన తర్వాత కూడా నా స్కోర్ ఏదైతే ఉందో అది నేను అనుకున్న స్కోర్ నాకు రాలేదు. సో నేను ఇంకా అక్కడే డిసప్పాయింట్ అయిపోయా. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను కానీ నాకు ఇంకా ఎక్స్పెక్టెడ్ బ్యాండ్ స్కోర్ రాలేదు. సెకండ్ అటెంప్ట్లో కూడా ఇలానే అయిపోయింది. సో నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా నాకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక కన్సల్టెన్సీ ఉంటే అక్కడ వెళ్ళి ట్రైనింగ్ తీసుకుందామని డిసైడ్ అయిపోయా. సో నాకు తెలిసిన ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఐఎల్స్ 2 అటెంప్ట్స్ చేశాను కానీ నేను అనుకున్న ఎక్స్పెక్టెడ్ బ్యాండ్ స్కోర్ నాకు రాలేదు అనేసి. సో వాళ్ళు ఏమన్నారు అంటే, మేము 1 మంత్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము, మాక్ టెస్ట్లో నువ్వు అనుకున్న స్కోర్ వస్తే విల్ గో ఫర్ ఎ టెస్ట్ అని నాతో అన్నారు. సో నేను 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాక్ టెస్ట్లో రిపీటెడ్గా 3 to 4 మాక్ టెస్ట్ తీసుకుంటే నేను అనుకున్న స్కోర్ నాకు వస్తుంది, బ్యాండ్ స్కోర్ నాకు వస్తుంది. సో ఐఎమ్ రెడీ ఫర్ ఎ టెస్ట్, లెట్స్ గో ఫర్ ఎ టెస్ట్ అని డిసైడ్ అయ్యేసి నేను ఐఎల్స్ 3rd అటెంప్ట్ కోసం షెడ్యూల్ చేసుకున్నాను నా ఎగ్జామ్ని. సో 3rd అటెంప్ట్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా ఆఫ్టర్ 2 వీక్స్. సో ఆ రిజల్ట్లో ఫైనల్గా నేను ఏదైతే బ్యాండ్ స్కోర్ అనుకున్నానో ఆ రిక్వైర్డ్ బ్యాండ్ స్కోర్ నాకు వచ్చింది. సో నెక్స్ట్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అండ్ అప్లై చేయాలి యూనివర్సిటీస్కి. సో ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అవన్నీ మనకి క్లియర్గా తెలియదు కదా. మనం అందరం ఏదో ఒక కన్సల్టెన్సీని చూస్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాం. బికాస్ వాళ్ళు పర్ డేకి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఫిల్ చేస్తుంటారు అండ్ ఎక్కడ మిస్టేక్ జరగదు అనే. సో నాకు అదే కన్సల్టెన్సీతో ప్రొసీడ్ అవుతే బెటర్ అనిపించింది. బికాస్ వాళ్ళైతే కరెక్ట్గా చేస్తారు అండ్ డైలీ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ని ఫిల్ చేస్తుంటారు కదా, ఏం మిస్టేక్ జరగకుండా ఉంటుంది అనేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటున్నా అనేసి వాళ్ళతో చెప్పాను. సో అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే, ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేయాలి, దాని తర్వాతే మేము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేసి నాతో ఫస్ట్ సర్టెన్ అమౌంట్ చెప్పారు. ఈ అమౌంట్ పే చేస్తేనే మేము మీ అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాము అనేసి. అండ్ నేను వాళ్ళతో ఓకే, నాకు వీళ్ళు చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ అనిపించింది. అండ్ ఇంకొకటి, వీళ్ళు కరెక్ట్గా ప్రాసెస్ చేస్తారా లేదా, మేబీ ఈ కన్సల్టెన్సీ జెన్యూనా కాదా అండ్ ఈ డౌట్ కూడా నాకు ఉండేదన్నమాట. సో నేనేం చేశాను అంటే వాళ్ళతో నేను థింక్ చేసుకొని మీకు చెప్తాను, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అనేసి వాళ్ళతో మాట్లాడేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళారో, యూఎస్ వెళ్ళారో, వాళ్ళతో నేను డిస్కస్ చేశాను. ఇట్లా నాది ఐఎల్స్ కంప్లీట్ అయిపోయింది, నేను ఏ స్టేట్ చూస్ చేసుకోవాలి యూఎస్లో అండ్ గైడ్ చేయండి అని నేను వాళ్ళని అడిగాను. సో అక్కడ ఎవరైతే మాస్టర్స్ కరెంట్ చేస్తూ జాబ్ కోసం సర్చింగ్లో ఉన్నారో ఆర్ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అవుట్ ఆఫ్ 10 పీపుల్తో మాట్లాడితే 6 to 7 పీపుల్ మాస్టర్స్ ఈజ్ నాట్ ద రైట్ ఆప్షన్ అని సజెస్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు నాకు. సో వాళ్ళు నాతో ఇలా చెప్పేసరికి ఓకే, ఎందుకు ఇలా అంటున్నారు అనే దానికంటే ఓకే, నాకు అక్కడ ఉన్న జస్ట్ రియాలిటీ ఏదో అది చెప్తున్నారు కదా,
నేను అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ అవుతే నేను కూడా వీళ్ళలాగే స్ట్రగుల్ అవ్వాల్సి ఉండేది అనే రియాలిటీ నాకు అర్థమైపోయింది. సో నేను ఇలా థింక్ చేస్తున్న ప్రాసెస్లో నాకు టైం డిలే అయింది. అండ్ కరెక్ట్గా ఈ టైంలోనే ఫ్లైట్ బ్యాన్ స్టార్ట్ అయింది కంప్లీట్గా డ్యూరింగ్ కోవిడ్ టైం. సో నాకు ఇంకా వెదర్ ఇట్ ఈస్ యూఎస్ అనే ఆప్షన్ ఒకటే నేను క్యాన్సిల్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు వేరే కంట్రీస్కి కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. సో ఎలా వెళ్ళాలి, ఏదైనా పాసిబిలిటీ ఉందా అనేసి నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్న టైంలో ఒకరు చెప్పారు ఏంటి అంటే, మాస్టర్స్ అబ్రాడ్ వెళ్ళి చేయడం మాత్రమే ఒక ఆప్షన్ కాదు, ఈవెన్ ఇండియాలో ఉండి కూడా మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు అనేసి ఒక ఆప్షన్ ఉంది అని సజెస్ట్ చేశారు. సో అది వచ్చేసి అప్గ్రేడ్ గురించి. సో మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, అప్గ్రేడ్ విల్ ప్రొవైడ్ డ్యూయల్ డిగ్రీ అనేసి. సో 1 ఇయర్ వచ్చేసి కంప్లీట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉంటుంది, అండ్ సెకండ్ ఇయర్ 1 ఇయర్ ఆఫ్ మాస్టర్స్ డిగ్రీ. సో మనం 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తే వీల్ గెట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్పెషలైజేషన్ సర్టిఫికేట్ ప్లస్ మాస్టర్స్ డిగ్రీ కూడా వస్తుంది మనకి. బట్ మనం 2 ఇయర్స్ కంప్లీట్ డ్యూరేషన్ 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేయాలి. సో ఓకే, ఇది నాకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను నా జాబ్ కూడా క్విట్ చేయాల్సిన అవసరం లేదు, ప్యారలల్గా మేనేజ్ చేసుకోవచ్చు స్టడీస్ కూడా అనే థాట్లో అప్గ్రేడ్ నాకు కరెక్ట్ అనిపించింది ఆ టైంలో. సో అప్గ్రేడ్ ఎన్రోల్ చేసుకొని నేను జాయిన్ అయిపోయాను అప్గ్రేడ్లో. సో తీసుకున్న కోర్స్ వచ్చేసి లివర్పూల్ నుండి డెవాప్స్ కోర్స్ తీసుకున్నా. కంప్యూటర్ సైన్స్లో డెవాప్స్ స్పెషలైజేషన్ తీసుకున్నా. సో డెవాప్స్ స్పెషలైజేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, అందులో డైలీ మనకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో ఆ ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకి ఎలా అయితే క్రెడిట్స్ కన్సిడర్ చేస్తారు, ఈచ్ సబ్జెక్ట్కి క్రెడిట్స్ ఉంటాయి కదా, అటెండెన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. సో ఈ అటెండెన్స్ కూడా మనం క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని బట్టి అటెండెన్స్ కన్సిడరేషన్లో ఉంటుంది. అండ్ అసైన్మెంట్స్ ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్ ఉండేవి. వెనస్డే వచ్చింది అంటే డెడ్ లైన్, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి అనేసి. సో ఇంకా అలా ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్ ఉంటుంది. అండ్ 6 monthsకి ఒకసారి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఇలా 2 years ఆఫ్ కోర్స్ డ్యూరేషన్లో అసైన్మెంట్స్, థీసిస్ ఎవరైతే బయట వెళ్ళి చేయాలి అనే థాట్లో ఉన్నారో ప్యాటర్న్ సిమిలర్గానే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే, మనం ప్రొఫెసర్స్తో 1-on-1 డిస్కషన్ చేసుకోలేము. అండ్ మనకి ఏదైనా క్వరీస్ ఉన్నాయి, ఇట్లా ప్రొఫెసర్స్తో డిస్కషన్ చేసుకోవాలి అనేసి అనుకుంటే, ఈ 1 weekలో మనకి ఏదైనా క్వరీస్ ఉంటే అవన్నీ మనం నోట్ చేసుకొని అండ్ 2 times మనకి ప్రొఫెసర్స్తో కనెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. కాల్ షెడ్యూల్ చేసుకొని వాళ్ళతో డిస్కషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీక్లీ 2 times ఆఫ్ కాల్ మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఆ కాల్ వచ్చేసి 2 times ఉంటుంది కాబట్టి, అండ్ మన క్వరీస్ అన్నీ అప్పుడే వాళ్ళతో డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫుల్ టైం జాబ్ కూడా ఉంది కదా, ఫుల్ టైమ్గా ఐటీలో వర్క్ చేస్తున్నా. అండ్ ఇది స్టడీస్ కూడా మేనేజ్ చేసుకోవాలి అంటే కష్టంగా ఉండేది ఆ టైంలో. సో నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే, నా వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 to 6 ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఉండేవి. సో 9 కంటే ముందు నేను ఎర్లీగా లేచిన తర్వాత నా స్టడీస్ చూసుకునేదాన్ని. అండ్ 6కి నా లాగ్ ఆఫ్ అవర్స్ 6కి ఉంది అంటే, బట్ ఇండియన్ కంపెనీస్ తెలుసు కదా, 6 అంటే 6కి లాగ్ ఆఫ్ అవ్వలేము. ఇట్ విల్ టేక్ 7:38 అండ్ సమ్టైమ్స్ 9 కూడా అవుతుంది. స్క్రమ్ కాల్స్ ఉంటాయి, ఆన్ కాల్స్ ఉంటాయి. సో సమ్టైమ్స్ 9:30 కూడా అయ్యేది. సో అది టైం ఎంత అయినా లాగ్ ఆఫ్ అయ్యే టైం నేను ఆఫ్టర్ 9 తర్వాత అట్లీస్ట్ మినిమం 1/2 hour to 1 hour అయినా స్టడీస్ కోసం డెడికేట్ చేసుకునేదాన్ని ఆ టైంలో. సో ఇలా ఎవ్రీ వీక్ ప్యారలల్గా స్టడీస్ మేనేజ్ చేసుకోగలగాలి. అండ్ వీకెండ్స్లో వచ్చేసి అసైన్మెంట్ ప్లాన్ చేసుకునేదాన్ని. ఏదైనా అసైన్మెంట్స్ ఉంటే సాటర్డే సండే అసైన్మెంట్స్ కంప్లీట్ చేసేసుకొని సబ్మిట్ చేసేసుకునేదాన్ని. బికాస్ నాకు ఇంకా వీకెండ్స్లో ఈ 2 yearsలో ఏ ప్లాన్స్ ఉండేవి కాదు, ట్రిప్స్ వెళ్ళటం కానీ అవుటింగ్స్. బికాస్ ఈ స్టడీస్ జాబ్తోనే 2 years సరిపోయేది ఇలానే. సో ఇలా కంప్లీట్ చేసుకున్న టైంలో 2 years ఎలా అయితే కంప్లీట్ అయిపోయిందో, మధ్యలో మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఈ సెమ్ ఎగ్జామ్స్కి కూడా మనం అసైన్మెంట్స్ ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్ రాసుకున్నాం కదా, ఆ అసైన్మెంట్స్లో వచ్చే స్కోర్ కూడా మనకి సెమ్ ఎగ్జామ్స్లో యాడ్ అవుతుంది. సో మనం అసైన్మెంట్స్ని కూడా అలా నెగ్లెక్ట్ చేయలేము. సో అసైన్మెంట్స్ ఆర్ ఆల్సో మ్యాండేటరీ. సో అలా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా
థీసిస్ కూడా మనం ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా 2 ఇయర్స్ ఆఫ్ కోర్స్ డ్యూరేషన్ కంప్లీట్ అయిపోయేసరికి ఇప్పుడు ఇలా చెప్తున్నాను, కానీ ఇలా జాయిన్ అయిపోయాను, అసైన్మెంట్స్ మేనేజ్ చేసుకుంటున్నా, ఫుల్ టైం జాబ్ కూడా చూసుకుంటున్నా అని. బట్ ఆ టైంలో చాలా టఫ్గానే ఉండేది. బికాస్ మేబీ పార్ట్ టైం జాబ్ అంటే కొంచెం మేనేజ్ చేసుకోవడం ఈజీగా ఉండేదేమో, బట్ ఫుల్ టైం ఐటీగా చేస్తూ ఈ స్టడీస్ కూడా మేనేజ్ చేసుకోవడం కష్టం కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు చాలాసార్లు ఇంకా నేను ప్రొసీడ్ అవ్వలేనేమో, కంటిన్యూ చేయలేనేమో నా స్టడీస్, అండ్ ఇంకా డ్రాప్ అవుట్ అవుదాం అనే సిచ్యుయేషన్స్ చాలాసార్లు అనిపించింది. ఓకే, ఇంకా నాకు అవ్వదు, ఇక్కడే డ్రాప్ అవుట్ అవుదాం మాస్టర్స్, ఇంకా నేను ప్రొసీడ్ అవ్వలేను ఫర్దర్గానే. సో అలా ప్రెషర్ కూడా ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే డ్రాప్ అవుట్ అవుదామో అన్న ప్రతిసారి ట్యూషన్ ఫీ ఉంది కదా, నేను ఆ ట్యూషన్ ఫీ ఎలా అయినా పే చేసేసుకోవాలి. సో ఆ ట్యూషన్ ఫీ ఎప్పుడు మైండ్లో ఉండిపోయేది. అండ్ ఇంకొకటి, ఒకవేళ నేను ఇలా డ్రాప్ అవుట్ అవుదాం అనుకుంటే నేను ఫస్ట్ అసలు స్టార్టే చేసి ఉండకూడదు కదా. ఐఎల్స్ ఎగ్జామ్ రాశాను, అండ్ అదే ఒక పెద్ద టాస్క్ నాకు, ఎందుకంటే 3 అటెంప్ట్స్ ఇచ్చాను కదా. అండ్ ఇప్పుడు నేను డ్రాప్ అవుట్ అయితే అండ్ ఇదంతా ఉన్న స్ట్రగుల్ అంతా వేస్ట్ అయిపోయినట్టే నాకు. సో ఆ స్ట్రగుల్ ఎలా ఉన్నా 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్, మాస్టర్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకున్నా. సో ఫైనల్గా ఎప్పుడైతే నేను మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని నా ఫైనల్ డిగ్రీ తీసుకున్నాను, అప్పుడు ఇట్ వాస్ టోటల్లీ వర్త్ ఇట్ అనే హ్యాపీనెస్ అప్పుడు అనిపించింది. ఇంకా ఆ 2 ఇయర్స్లో పడిన స్ట్రగుల్, ఆ ఇష్యూస్, వర్క్ ప్రెషర్, టైం మేనేజ్మెంట్ ఇష్యూస్, హెక్టిక్ వర్క్ స్కెడ్యూల్, ఇదంతా ఇంకా అప్పుడు ఫైనల్లీ ఆ హ్యాపీనెస్ అప్పుడు అనిపించింది. సో అండ్ ఇలానే వర్క్ చేస్తూ, నేను జాబ్ చేస్తూ నా ట్యూషన్ ఫీ ఎలా పే చేసుకున్నా, అండ్ ఏ టైప్ ఆఫ్ పార్ట్ టైం చేసా వైల్ వర్కింగ్ ఇన్ ఇండియా, అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీతో ఫర్దర్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే బయటికి వెళ్ళి మాస్టర్స్ చేయాలి అనే థాట్ ఉండి వెళ్ళలేకపోతున్నారు, మేబీ ఇది ఒక ఆప్షన్ ఉంది అని అనిపిస్తుంది. సో ఇది ఒక ఆప్షన్ ఉంది అని నాకు అనిపిస్తుంది. సో మేబీ 1 or 2 పీపుల్కి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. సో ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.